బీహార్లో గొడవలు దొంగతనాలు ఎలా జరుగుతాయో నేను చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలిసిందే. కానీ ఈసారి మీకు చూపించబోయేది అంతకు మించి ఉంటుంది. भैया मारने लगा था। ఒకటి సికింద్రాబాద్ దానాపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 8వ నంబరు ప్లాట్ఫామ్ పై ఉన్నది. गाड़ी संख्या 1, 2, 7, 9, 1 सिकंदराबाद दानापुर सुपर फास्ट एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक 8 पर खड़ी है. ट्रेन नंबर 12791 सिकंदराबाद दानापुर सुपर फास्ट एक्सप्रेस इज ऑन प्लेटफॉर्म नंबर 8. ఫైనల్గా అయితే టికెట్ తీసుకున్నాం 455 రూపాయలు పెట్టి. ఈరోజు 9:30 AM నుంచి రేపు 1:30 PM దాకా ఓవరాల్ 28 అవర్స్ జనరల్ బోగిలో ట్రావెల్ చేయబోతున్నాం. ట్రైన్ నేమ్ వచ్చేసి దానాపూర్ ఎక్స్ప్రెస్. మనం దానాపూర్ వెళ్ళాం, 5 స్టేషన్స్ ముందే దిగిపోతాం. గెస్ట్ చేసి కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అంటే మనం ట్రావెల్ చేసే 1400 కిలోమీటర్స్ ట్రావెల్ చేయబోతున్నాం 28 అవర్స్. కానీ ఈ ట్రైన్ జర్నీలో మనం ఎలాంటి మొబైల్ యూజ్ చేయకూడదు, ఎలాంటి మ్యూజిక్, ఎలాంటి అదర్ యాక్టివిటీ, ఎలాంటి ఫోన్ కాల్స్ మాట్లాడకూడదు. ఆ ట్రైన్ జర్నీని మనం ఫీల్ అవ్వాలి, ఎక్స్పీరియన్స్ పొందాలి, వాళ్ళతో మాట్లాడాలి, జనాలతో మాట్లాడాలి. ఆ ట్రైన్ జర్నీ ఒక జనరల్ బోగిలో ఎలా ఉంటుందో మీకు కంప్లీట్గా చూపిస్తా. నేను ఎక్కబోయే ట్రైన్ పాట్నా వెళ్ళబోతుంది. ఈ ట్రైన్ మొత్తం బీహార్లో ఉంటారు, అసలు మనం ఊహించలేము, అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. సీట్ అయితే అలాగే దొరకకపోతే దారుణం అయిపోతుంది పరిస్థితి. ట్రైన్ కోసం గొర్రెల్లా పరిగెడతాం ఒక్కొక్కడు. మన మెయిన్ మిషన్ వచ్చి సీట్ దొరకాలి, ఈ టికెట్కి న్యాయం చేయాలి మనం. ఫైనల్గా అయితే ప్లేస్ దొరికింది, మనోడు సెట్ చేశాడు. బాయ్, మనోడు సెట్ చేశాడు ప్లేస్. మన షూ ఇక్కడ పెట్టాలంట. ఈ ట్రైన్ జర్నీ స్టార్ట్ అవ్వకముందు నా మైండ్లో చాలా క్వశ్చన్స్ ఉండేవి. అసలు మనం ఈ ట్రైన్ జర్నీ చేయగలమా జనరల్ బోగీలో, మనం అంత డేర్ చేసి వెళ్ళడం అవసరమా, చాలా కష్టాలు ఉంటాయని తెలుసు నాకు. ఈ ట్రైన్ జర్నీలో చాలా కష్టాలు అనుభవించాలి, చాలా బాధలు ఉంటాయని నాకు ముందే తెలుసు. కానీ వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఏంటంటే, మన అమ్మ నాన్న కష్టం ముందు ఇది పెద్ద కష్టం కాదని అనిపించింది నాకు. ఈ ట్రైన్ జర్నీలో చిరాకు దొబ్బింది ఏంటంటే, నా ఎదురుగా ఉన్నాడు కదా ఆడు 5 నిమిషాలకు ఒకసారి వేస్తూనే ఉన్నాడు. యుద్ధం ఆపట్లేదు. నా పక్కన ఒక ఆంటీ ఉంది, అలా వైఫ్ అనుకుంటా. వాళ్ళ వైఫ్ కూడా తినిన తర్వాత ఒకసారి, తినక ముందు ఒకసారి, ఇంకా అలాగా గ్యాప్ అవ్వట్లేదు. అందుకే బీహార్ అంటే బీహార్ ఎప్పుడు మర్చిపోకూడదు. బ్రేక్ టైంలో స్కూల్లో చాక్లెట్లు అమ్ముతారు కదా, అలాగ అమ్ముతున్నారు వీళ్ళు. వచ్చిందమ్మా ఎవరాని ఈవిడంట 50 రూపాయలు అవ్వాలంట, మనిషికి 50 రూపాయలు ఇవ్వాలంట. ఇవ్వకపోతే బట్టలు ఇప్పేద్దంట, లేకపోతే ఆవిడ బట్టలు ఇప్పించుకుంటుందంట. అందరినీ బెదిరిస్తుంది. ట్రాన్స్జెండర్స్, నేను ఒక విషయం చెప్దాం అనుకున్నా. ట్రాన్స్జెండర్స్ అయితే ఎంతమంది వచ్చారంటే, ఒక్కొక్క స్టాప్లో ఇద్దరు ట్రాన్స్జెండర్లు ఎక్కుతున్నారు ట్రైన్ అనేది. కానీ కొంతమంది డబ్బులు ఉంటాయి, కొంతమంది డబ్బులు ఉండవు. కానీ ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టాల్సిన లేదు. ఇప్పుడు నా పక్కన ఉన్న అతనికి
దగ్గర డబ్బులు లేవైనా సరే బలవంతంగా ఫోన్పే చేస్తున్నారు. అతనే నన్ను వచ్చి అడిగాడు, నేను ఇచ్చా. సో ఇలా చాలామందిని అయితే ఇబ్బంది పెడుతున్నారు. డబ్బులు ఉన్నవాడిని అడిగితే పర్లేదు, కానీ ట్రాన్స్జెండర్స్ వాళ్ళకి చాలా డబ్బులు వస్తాయి, ప్రతి ట్రైన్ ఎక్కుతారు, డబ్బులు సంపాదిస్తారు. కానీ లేని వాళ్ళని అడగకూడదు, ఇస్తే తీసుకోవాలి, లేకపోతే వదిలేయాలి. మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. అంటే నాకు ఎప్పుడు బీహార్ వాళ్ళు కానీ ఒడిస్సా వాళ్ళు కానీ పాట్నా వాళ్ళు ఎవరు కనబడినా నాకు ఒక విషయం చెప్పాలనిపిస్తుంది. మా అమ్మ నాకు ఏం చెప్తుందంటే, అరే మిమ్మల్ని కష్టపడి చదివిస్తున్నానరా, మంచిగా చదువుకోండిరా, మేము కూలి పని చేసుకుంటున్నాం, మీరు కూడా అదే కూలి పని చేయకూడదు, మీరు మంచిగా చదువుకోండి అని చెప్తుంది మా అమ్మ. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు పనికి వచ్చినప్పుడు వాళ్ళ పిల్లల్ని కూడా అంటేసుకుని వచ్చేస్తున్నారు. సో అదైతే నాకు చాలా తప్పు అనిపించింది, రాంగ్ అనిపించింది. ఈవినింగ్ 7 అవుతుంది, మొత్తం ఫేస్ అంతా చూసారు కదా, ఫుల్ ట్యాన్ అయిపోయింది. అసలు వాటర్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోవట్లేదు, ఫ్రూట్స్ తింటున్నా. ఎందుకంటే అక్కడ వాష్రూమ్ కూడా చాలా బాగోలేదు, అక్కడ చాలా జనం అనేది ఎక్కువ, క్రౌడ్ అనేది చాలా ఉన్నారు. ఇప్పుడైతే నాగ్పూర్లో ఉన్నాం, స్టేషన్ అయితే నాగ్పూర్ స్టేషన్ వచ్చింది. ఇప్పుడు స్టేషను నాగ్పూర్లో అయితే ఇంకా డబుల్ అవుతున్నారు, క్రౌడ్ అనేది డబుల్ అవుతున్నారు. సికింద్రాబాద్లో ఎంత క్రౌడ్ అయితే ఎక్కారో నాగ్పూర్లో కూడా అంతే క్రౌడ్ ఎక్కుతున్నారు, చాలా ఎక్కువ మంది ఎక్కుతున్నారు నాగ్పూర్లో కూడా. బీభత్సంగా ఉంది, ఫుల్ టైర్డ్, హెడ్ఏక్ కూడా వచ్చేస్తుంది స్లోగా. అలా కూర్చొని ఉంటాం కదా, బ్యాక్ పెయిన్ కూడా, అలా బ్లాక్ పెయిన్ కూడా వస్తుంది. తప్పదు మరి, చెయ్యాలి, అసలు కాంప్రమైజ్ అవ్వకూడదు. పురుగులు దొబ్బుతున్నాయి, అసలు చిన్న పురుగులు ఉత్తరంగా ఉన్నాయి. అసలు ఈ పురుగులు అంటే దాంతోపాటు ఈ ట్రాక్లో ఉన్నాడు ఒకడు, ఆ కాళ్ళ మీద పెట్టి ట్రాక్లు అమ్మేస్తున్నాడు వీడు. ఆడి మీద ఆ ట్రాక్లు ఇచ్చి కొట్టాలనిపించింది. తర్వాత ఇంకే కోపం అంతా ఓర్చుకున్నాం. ఈరోజు నైట్కి అయితే సమోసా తిండ చేస్తున్నా. నా లైఫ్లో బెస్ట్ నైట్ అంటే ఈరోజు అని చెప్తాను. ఎందుకంటే రకరకాల మనుషులు చూశాను, వాళ్ళ మాటలు, వాళ్ళ విధానాలు. నా ముందు ఉయ్యాలు కట్టుకొని ఆడు పడుకుని పోతున్నాడు, నైట్ అంతా ఉయ్యాలోనే పడుకున్నాడు, సీట్ లేకపోయినా సరే హ్యాపీగా పడుకున్నాడు. వాడంతా హ్యాపీ పనిస్ ఎవడుండడు ఆ రోజు నైట్. అంటే సీట్ల కింద పడుకుని పోతున్నారు. ఒక్కొక్కడికి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే కొంతమంది రిజర్వేషన్ కన్ఫర్మ్ అవ్వకపోవచ్చు, కొంతమందికి డబ్బులు లేకపోవచ్చు. నా పక్కన ఉన్నాడు కదా, ఈడు 2 అట్టుపళ్ళు తిన్నాడు, రోజంతా 2 అట్టుపళ్ళు తిన్నాడు. ఆడు అంటే నాకు ఫ్రెండ్ అయిపోయాడు. ఇంకా వాడితో హిందీలో మాట్లాడుతున్నాను, ఆడు ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నాను నేను. అంటే ఇలా రకరకాల మనుషులందరూ మన జనరల్ బోగీలోనే ఫ్రెండ్స్ అవుతారు. చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ వదులుకొని, వాళ్ళ సొంత ఊరు వదులుకొని వేరే ఊరు వచ్చి బతుకుతున్నారు, పని చేసుకుంటూ. వీళ్ళందరూ అమ్మాయికులని అని చెప్పలేము. వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళ ఫ్యామిలీస్ కోసం వేరే ఊరు వచ్చి బతుకుతున్నారు. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ నేను చెప్తా. అందరూ పడుకున్నారు, ఒక్క నేను తప్ప. కళ్ళు ఎర్ర అయిపోతుంది నా కళ్ళు. 3 రోజుల నుంచి నిద్ర లేదు, 3 రోజుల నుంచి పడుకోవట్లేదు. నిన్న రైల్వే స్టేషన్లో పడుకోలేదు, మొన్న కూడా పడుకోలేదు, ఈరోజు కూడా. ఈరోజు ట్రైన్లో వెళ్ళా, కానీ బోర్ కొట్టింది, అలా మొబైల్ సైడ్ వెళ్ళాల్సి వచ్చింది. అసలు వెళ్ళాను వెంటనే, మనం ఛాలెంజ్ ఇచ్చాం కదా, ఇంకా దాన్ని కంప్లీట్గా దానిగా ఉండాలి ఇంకని చెప్పి ఇంకా వెంటనే బ్యాక్ వస్తాను.